ఆయనకు యాక్టింగ్ నేర్పించలేదు. నేనేమైనా కోచింగ్ స్కూల్ పెట్టానా? రకుల్ ప్రీత్ సింగ్. వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. టాలీవుడ్లోనే కాదు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకుంటూ అగ్రతారగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. రారెండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో భ్రమరాంబ పాత్రలో సినీ అభిమానులను ఆకట్టుకున్న రకుల్ ప్రస్తుతం జానకిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సరైనోడు సినిమా సందర్భంగా నేను బోయపాటి శ్రీనుతో వర్క్ చేశాను. ఆయనతో వర్క్ చేయడంతో పాటు ఎంజాయ్ చేశాను. బోయపాటి సినిమాల్లో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే జై జానకి నాయక చిత్రానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బెల్లంకొండ శ్రీని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకు ముందు ఆయన క్రేజ్ అంటే దాదాపు 80% క్రేజ్ పెరుగుతుంది. సీనియర్గా శ్రీనుకు నేను ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదు. నేనేమైనా యాక్టింగ్ స్కూల్ ఓపెన్ చేశానా నటన నేర్పించడానికి? అంతకుముందే శ్రీను 2 సినిమాలు చేశాడు. అతనికి మంచి అనుభవం కూడా ఉంది. చక్కగా ఫైట్స్, యాక్షన్లో నటించాడు. శ్రీను ఏంటో త్వరలోనే తెరపైన మీరు చూస్తారు. బోయపాటి శ్రీను స్వయంగా ఓ యాక్టర్. చాలా వరకు సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు ఆయన నటించి చూపిస్తాడు. ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లు షూట్ చేసేటప్పుడు సెట్ను ఆ వాతావరణంలోకి మార్చేస్తాడు. బోయపాటి సినిమాలో ఏ ఒక్క పాత్ర అయినా బాగా లేదని ఎవరూ చెప్పరు. ప్రతి పాత్రను బాగా డిజైన్ చేస్తారు. అనుకున్న మేరకు తెర మీద పెర్ఫెక్ట్గా చూపిస్తాడు. టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ అంటే మరీ ఇష్టం. తమిళ్, హిందీ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నానని అనడం తప్పు. ఎక్కడ మంచి సినిమా కథలు వస్తే వాటిని అంగీకరిస్తున్నాను. పవన్ కళ్యాణ్తో సినిమా గురించి క్లారిటీ లేదు, ఇంకా ఒప్పుకోలేదు. చర్చల దశలోనే ఉంది. ప్రస్తుతం స్పైడర్, ఓ తమిళ, ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాను. బ్రూస్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో నటించలేకపోయాను. రిలీజ్ డేట్ దగ్గర పడిన సమయంలో అప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నారు. అప్పుడు ధోని సినిమా అవకాశం వచ్చింది. 3 రోజులు ఎలాగైనా కేటాయించాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. నీరజ్ పాండేతో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు బాలీవుడ్లో మరో అవకాశం వచ్చింది. అయారీ అనే చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా చిత్రంలో నటిస్తున్నాను. ధోని సినిమా వదులుకున్నానని బాధపడుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేతో పనిచేసే అవకాశం మళ్ళీ వచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. బాలీవుడ్లో ఇంకా సినిమాలు అంగీకరించలేదు. నా తొలి ఆడిషన్ చేసింది ఆయనే. సినీ పరిశ్రమలోకి రావాలని ప్రయత్నిస్తూ కలిసిన మొట్టమొదటి వ్యక్తి నీరజ్ పాండే. 2011లో నా తొలి ఆడిషన్ ఆయనే చేశారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ధోని వచ్చింది, కానీ కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు అయారీ సినిమా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని రకుల్ చెప్పింది. యారియాన్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినీ పరిశ్రమకు రకుల్ పరిచయమైన సంగతి మనకందరికీ తెలిసిందే.